అందరికీ నమస్కారం. నేను మీ కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి. నేను చేసే వీడియోలు సామాన్య మానవులకి కానీ పోలీసు వారికి కానీ చట్టం మీద గౌరవం ఉన్న వాళ్ళకి చట్టంపై అవగాహన కల్పించడానికి మాత్రమే నా వీడియోలు చేస్తూ ఉంటాను. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో మనం రోజు పేపర్లో తర్వాత న్యూస్లో చూసేది ఏంటంటే, ఒక ముద్దాయి ఒక కేసులో అరెస్ట్ చేయడం, వెంటనే దాన్ని మళ్ళీ పీటీ వారెంట్లో ఇంకో 2 కేసులు తీసుకెళ్ళడం, అది కాక పోలీస్ కస్టడీకి తీసుకోవడం, 4-5 రోజులు ఇంట్రాగేషన్ చేయడం, మళ్ళీ అది సరిపోలేదని మళ్ళీ ఇంకొక రిక్వెషన్ పెట్టడం, మళ్ళీ తీసుకురావడం, ఇలాగా ఈ మధ్యకాలంలో వింటున్నాం మనం. ఇది నా ఉద్దేశ ప్రకారం పోలీసు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన ప్రొసీజర్ ఇది. ఈ మధ్యకాలంలో ఎందుకంటే నేను 1974లో నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయ్యాను. చట్టం మీద అవగాహన 1983 నుంచి కూడా చట్టం మీద అవగాహన ఉంది. 88 నుంచి నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేశాను. అయితే పీటీ వారెంట్లు అయ్యి కూడా మేము చాలా కేసుల్లో వేసి ముద్దాయిల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అసలు పీటీ వారెంట్ అంటే ఏంటి? పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. పాత చట్టం ప్రకారం అయితే 267 సిఆర్పిసి ప్రకారం, కొత్త బిఎన్ఎస్ఎస్ అయితే 302 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఈ పీటీ వారెంట్లు ఇష్యూ చేస్తారు. అసలు పీటీ వారెంట్లు గురించి చెప్పే ముందు మనం ఈ మధ్యకాలంలో జరుగుతున్న అంటే గతంలో ముద్దాయిలు చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించి ముద్దాయి తాలూకు అడ్వకేట్స్ ముద్దాయిలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించేది. అలాగే మనం అప్పుడు అనుకునేవాళ్ళం, చట్టం సరిగా లేదు, చట్టంలో ఉన్న లొసుగులతో బయటకు వచ్చేస్తున్నారు ముద్దాయిలు అని చెప్పి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పోలీసులు చట్టంలో ఉన్న లొసుగులని పొలిటికల్ పార్టీ వారికి ఎవరి మీద అయితే కక్ష ఉందో ఆ కక్ష తీర్చుకోవడానికి దీన్ని చట్టంలో ఉన్న లొసుగులని ఉపయోగిస్తున్నారని నా భావం. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ మీద 15-20 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అది సపోజ్ పోసాని కృష్ణమురళి, లేదు మన రామ్ గోపాల్ వర్మ, అలాగా ఇలా చాలామంది పొలిటికల్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయంట. సపోజు మన వంశీ గారు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గారు. దీంట్లో ఏంటంటే మరి పోలీసు వారు ఎవరు పట్టుకొచ్చి ఇగో పలానా టీవీలో లేదా పలానా యూట్యూబ్లో పలానా వ్యక్తి ఇలా మాట్లాడాడు, మా నాయకుడి గురించి ఇలా మాట్లాడాడు, కాబట్టి నా మనోభావాలు దెబ్బతిన్నాయి, కాబట్టి అతని మీద చర్య తీసుకోండి అని సింపుల్గా 4 లైన్లు రాసేసి ఇచ్చేస్తున్నారు మన కంప్లైంట్. మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే కోర్టుకు వెళ్ళాలి తప్ప, కేసు పెట్టాలి తప్ప, ఎవరో వేరే వ్యక్తి కేసు పెట్టడానికి అవకాశం లేదు. అవకాశం ఉంది. అదేంటంటే 498 కేసులు. ఇలాంటి కేసుల్లో మేనమామలు ఇవ్వచ్చు, బ్రదర్స్ ఇవ్వచ్చు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. అది కాక ఒక కాగ్నైజబుల్ అఫెన్స్ జరిగిందంటే అది
ఎవరో లేనప్పుడు ఎవరైనా ఆ కాగ్నైజబుల్ అఫెన్స్ని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి గారికి తెలియజేసి చేయొచ్చు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎక్కడైతే పరువు నష్టం జరిగిందని, లేకపోతే మనోభావాలు దెబ్బతిన్నాయనే రిపోర్టుల మీద మరి రాష్ట్రం నలుమూల నుంచి కేసులు రిజిస్టర్ చేయడం, అలాగే ఒకసారి ముద్దాయి లోపలికి వెళ్ళిన తర్వాత అలా లాకప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మళ్ళీ దానిలో పీటీ వారెంట్ వేసి రప్పించుకోవడం, ఇవన్నీ మరి ఈ మధ్యకాలంలోనే చూస్తున్నా. అసలు పీటీ వారెంట్ అంటే నేను చెప్పానుగా 267 సిఆర్పిసి ప్రకారం, లేదంటే 302 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఒక వ్యక్తిని ఒక కేసులో అరెస్ట్ చేయబడి అతను రిమాండ్ ప్రిజనర్గా జైల్లో ఉంటే వేరొక చోట అతని మీద ఏదైనా కేసు ఉంటే ఆ జడ్జి గారు ఈ వ్యక్తిని అక్కడ ప్రొడ్యూస్ చేయమని సెంట్రల్ జైలు, ఏ జైల్లో అయితే ఉన్నాడో, ఏ కస్టడీలో ఉన్నాడో ఆ వ్యక్తి దాని ఇన్ఛార్జ్, సబ్ జైలు అయితే సబ్ జైలు, సెంట్రల్ జైలు అయితే సెంట్రల్ జైలు, ఆ అధికారికి ఆ ముద్దాయిని పలానా మేజిస్ట్రేట్ గారి ముందు పంపమని ఉత్తర్వులు ఇచ్చేదే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్, అంటే పీటీ వారెంట్. మరి గతంలో ఇది ఎందుకోసం ఇది పీటీ వారెంట్ ఇస్తారంటే, అందులో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఒక కేసు విచారణకు సంబంధించి ఈ క్రింది సందర్భంలో జైలు నిర్బంధంలో ఉన్న వ్యక్తిని కోర్టులో హాజరుపరచవలసిందిగా సంబంధిత జైలు అధికారిని ఆ కేసును విచారించు న్యాయస్థానము ఆదేశించవచ్చును. అదే పీటీ వారెంట్ ఇష్యూ చేయవచ్చును. సరే, ఏ సందర్భాల్లో ఇష్యూ చేయాలంటే, అతనిపై నేరారోపణ గురించి సమాధానము చెప్పుకొనుటకు, లేదు ఇతర చట్టపరమైన అంశముల నిమిత్తము, అది కాక ఏ వ్యక్తి అయినా విచారించు నిమిత్తము, సాక్షిగా విచారించే నిమిత్తం మాత్రమే దీన్ని ఆ ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ మీద ఒక కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిని వేరే కేసులో హాజరుపరచడం కోసం పీటీ వారెంట్ ఇష్యూ చేసేవారు. గతంలో మేము పనిచేసినప్పుడు, నేను అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు, మరి కోర్టులు చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. కోర్టులు మరి పోలీసు వారు కూడా చాలా సిస్టమేటిక్గా వెళ్ళడం జరిగేది. సరే, మా టైంలో మేము ఒక కేసులో ముద్దాయి వేరే చోట అరెస్ట్ చేయడానికి తెలిస్తే మా దగ్గర కేసు పెండింగ్ ఉంటే దాంట్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇమ్మీడియట్లీ తర్వాత మేము ఛార్జ్షీట్ పెట్టిన తర్వాత మాత్రమే పీటీ వారెంట్ ఇష్యూ చేసేవారు. గతంలో ఛార్జ్షీట్ పెట్టే వరకు మాత్రమే పెడితేనే పీటీ వారెంట్ ఇష్యూ చేసేవారు. కానీ ప్రజెంట్ మ్యాజిస్ట్రేట్స్ మరి ఇందులో మరి ఏ ఇతర కారణముల చేత అంశముల గురించి అయినా అతన్ని అవసరం ఉందని చెప్పి ఒక లైన్ ఉంది చూసారా, దాని మీద చట్టంలో ఉన్న లొసుగది. దాని మీద ఏం చేస్తున్నారంటే పోలీసు అధికారులు మ్యాజిస్ట్రేట్ గారిని మాకు పీటీ వారెంట్గా ఇష్యూ చేయమని చెప్పి ఆ కేసులో ఛార్జ్షీట్ పెట్టకుండానే సరే పీటీ వారెంట్కి మెమో ఫైల్ చేస్తుంటే జడ్జి గారు ఏం చేస్తున్నారంటే, మరి యాక్చువల్గా అయితే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి దాంట్లో పీటీ వారెంట్ ఇష్యూ చేయాలంటే. కానీ మరి అందులో తీసుకుంటున్నారో లేదో మనకు తెలియదు. తీసుకుని పీటీ వారెంట్ మీద ముద్దాయిని వేరే కేసులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరి ఇప్పుడు ఈ ప్రజెంట్ హెరాస్మెంట్ ఎలా ఉందంటే, ఒక కేసు రిజిస్టర్ చేస్తున్నారు రాష్ట్రంలో, పలు చోట్ల కేసు రిజిస్టర్ చేస్తున్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వట్లే, ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే ఉంటుంది. అసలు ఇన్వెస్టిగేషనే చేయట్లేదు. ఆ ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉన్న వ్యక్తిని మాకు పలానా కేసులో అతను ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి
అతన్ని ఈ కేసులో మీ కోర్టుకు రప్పించండి అని చెప్పి పీటీ వారెంట్ వేయగానే సంబంధిత మేజిస్ట్రేట్ గారు ఆ ముద్దాయిని ఆ కేసులో వేరే ఎక్కడైతే జైల్లో ఉన్నాడో ఆ జైలు నుంచి రప్పించి ఈ కేసులో ముద్దాయిగా చూపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ కేసులో కూడా ఆయన బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ ముందుగా ఏదైతే కేసులో అరెస్ట్ కాబడినాడో ఆ కేసులో బెయిల్ వచ్చినా సరే ఈ కేసులో కూడా అరెస్ట్ చేయాలి, బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇది కాక ఇంకా హెరాస్మెంట్ ఏంటంటే, మరి ప్రతి కేసుల్లోనూ ఈ మధ్యకాలంలో పోలీస్ కస్టడీ అంటే, మేము గతంలో పోలీస్ కస్టడీ కంటే ఒక మర్డర్ కేసు ఉందంటే మర్డర్ కేసులో ఒక వెపన్ ఏదో సీజ్ చేయాలి, వెపన్ దొరకలేదు, టైం లేదు కాబట్టి ముందు అర్జెంటుగా వితిన్ 24 hours మేము రిమాండ్ పంపించేసి తర్వాత మేము పోలీస్ కస్టడీకి తీసుకుని వెపన్ సీజ్ చేయడం లేకపోతే ఇన్క్రిమినేటివ్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే సీజ్ చేయడం జరిగేది. అలాగే ఒక ప్రాపర్టీ అఫెన్స్లో ఎక్కువ ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉందంటే ఆ 24 hours ఇన్వెస్టిగేషన్ అవ్వదు కాబట్టి ముందు ఇమీడియట్లీ జ్యుడిషియల్ కస్టడీకి పంపించేసి తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీకి తెచ్చుకొని అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళం. సరే, ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఎలా ఉందంటే, మీకు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాంగానికి ఈ పోలీసు క్రిమినల్ ప్రొసీజర్ కోర్టుకి కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక ముద్దాయిని అరెస్ట్ చేసి వేరే కోర్టులో ఉన్న తర్వాత తీసుకొచ్చి ప్రజెంట్ ఇంకొక కేసులో అరెస్ట్ చూపిస్తున్నారు. అతన్ని మళ్ళీ ఈ కేసులో కూడా మేము విచారించాలి. ఆల్రెడీ అరెస్ట్ అయిన కేసులో అతన్ని పోలీసు కస్టడీకి తీసుకుంటున్నారు పోలీసులు. అక్కడ 4 రోజులు 5 రోజులు వారం రోజులు 4-5 సార్లు ఏడిపించి అతని మీద ఎంత హ్యూమిలియేట్ చేయాలో అంత హ్యూమిలియేట్ చేసి మళ్ళీ రిమాండ్ పంపుతున్నారు. ఆ కార్యక్రమం అయిన వెంటనే మళ్ళీ టైం చూసుకుని ఇంకొక పీటీ వారెంట్ వేస్తున్నారు. ఈ పీటీ వారెంట్ వేసిన తర్వాత ఈ కోర్టుకు వచ్చేసి ఈ కోర్టులో రిమాండ్లో ఉంటాడు కదా, అప్పుడు మళ్ళీ ఇక్కడ పోలీస్ కస్టడీకి ఇంకొక మెమో ఫైల్ చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ కస్టడీకి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పోలీస్ కస్టడీకి తీసుకుని 4 రోజులు 5 రోజులు 10 రోజులు కాదులేండి, ఓన్లీ మ్యాక్సిమం 4 days ఇస్తారు అనుకుంటాను. అసలు మా టైంలో అయితే 1 day ఇచ్చేవారు, లేదా 2 days ఇచ్చేవారు, అంతకుమించి ఎక్కువ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు మరి లిబరల్గా ఉన్నారు, కోర్టు వారు కూడా చాలా లిబరల్గా ఉన్నారు. మరి కారణం ఏంటో తెలియట్లే. అయితే మీకు విషయం ఏంటంటే, రాజ్యాంగంలో ఒక విషయం ఉంది, టెస్టిమోనియల్ కంపల్షన్. అంటే ఏ వ్యక్తి కూడా తనకు తాను ఎగెనెస్ట్గా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవడానికి అవకాశం లేదు. అలా చెప్పించకూడదు. ఆ టెస్టిమోనియల్ కంపల్షన్ అనేది చేయకూడదు. కానీ మేమేం చేస్తున్నాం, పోలీసు వారు మళ్ళీ ఈ అండర్ ఇన్వెస్టిగేషన్లో పీటీ వారెంట్ వేయడమే తప్పు అంటే ఏదో చట్టంలో చిన్న లొసుగు ఉంది కాబట్టి ఆ లొసుగు ప్రకారం మ్యాజిస్ట్రేట్ గారికి రిక్వెస్ట్ పెట్టగానే నాకెందుకు రిజెక్ట్ చేయడం అని మ్యాజిస్ట్రేట్ గారు పంపించేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత పోలీస్ కస్టడీకి వచ్చిన తర్వాత పోలీస్ కస్టడీలోనంట క్రైమ్ గురించి కన్ఫెషన్ స్టేట్మెంట్ చెప్తున్నారు, పేజీలు చెప్పేస్తున్నారు. ఏంటి, ఐపీఎస్ ఆఫీసర్ చెప్పేస్తున్నాడు, పెద్ద మేధావులు కూడా చెప్పేస్తున్నారు, మేము ఇలాగా పలానా దాంట్లో ఇలా చేసాం. అదేంటిది, ఆయన ఎవరో ఒక కేసులో సపోజ్ మన కస్టోడియల్ టార్చర్ కేసులో అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన కూడా అడిషనల్ ఎస్పీ ఎవరు అనుకుంటాను, ఎస్పీఓ, ఆయన కూడా తీసుకొస్తే ఆయన మొత్తం అంతా కక్కేసాడంట, పేపర్లో రాయడం కక్కేసాడంట, నిజం అంతా కక్కేసాడు అని చెప్పి మాకు కావలసిన విధంగా మేము రాసేసుకుని దాని మీద కొంతమంది అయితే సంతకం పెట్టించుకుంటారు, కొంతమంది అయితే సంతకం పెట్టించుకోరు. యాక్చువల్గా అయితే సంతకం పెట్టించకూడదు, కానీ కొంతమంది సంతకం పెట్టించుకుంటారు, నాకెందుకులే గోలంతా అని. అయితే మరి దీనికి ఎవిడెన్సరీ వాల్యూ ఎంత?
చట్టం ప్రకారం 24-25 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఒక పోలీస్ ఆఫీసర్ ఎదుట ఏదైనా ఒక వ్యక్తి కన్ఫెషన్ చెప్తే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ చెల్లదు. కానీ ఏది చెల్లుతుందంటే ఏదైనా కొత్త విషయం ఏదైనా ఉంటే అది మాత్రమే చెల్లుద్ది. అది ఏదైనా కొత్త విషయం ఏంటంటే లేదు ఏదైనా ఎక్కడో పలానా బంగారం రికవర్ ఉంది, లేకపోతే పలానా వెపన్ రికవర్ ఉంది అని చెప్పి ఏదైనా మన 27 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మాత్రమే అది కోర్టుకి వర్తిస్తుంది, దానికి మాత్రమే విలువ ఉంటుంది. కానీ మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు పోలీసు వారం ఏం చేస్తున్నామంటే ఒక వ్యక్తిని హ్యూమిలియేట్ చేయాలి, ఏ రకంగా అయినా సరే హ్యూమిలియేట్ చేయాలి. ఆ హ్యూమిలియేషన్కి ఎవరో నాయకుడు ఉన్న కక్షని మేము తీరుస్తున్నాం. మేము వెపన్గా తయారయ్యాం. బాణం ఎవడో వదులుతున్నాడు, మేము బాణంలాగా అవుతున్నాం. కాబట్టి మేము తుపాకీ ఎవడదో కానీ తుపాకులో తోట పోలీసు వారు అయిపోయి ఆ ఎదుటి వ్యక్తిని గాయం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? మరి కోర్టు వారు కూడా మరి నేను తప్పు పడుతున్నాను. ఎందుకంటే క్లియర్గా మేము గతంలో నేను కూడా పోలీసు ఉద్యోగం చేశాను. గతంలో ఖచ్చితంగా ఛార్జ్షీట్ వేస్తే తప్ప పోలీస్ కస్టడీకి ఇచ్చేవారు పీటీ వారెంట్ ఇచ్చేవారు కాదు. గతంలో ఛార్జ్షీట్ వేసిన తర్వాత మాత్రమే పీటీ వారెంట్ ఇచ్చేవారు. మరి అటువంటి పరిస్థితులు ఇప్పుడు రిమాండ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగానే పీటీ వారెంట్ రిక్వెషన్ ఇవ్వగానే పీటీ వారెంట్ రిక్వెషన్ పంపించేస్తున్నారు. మరి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేటు దాన్ని అబ్జెక్ట్ చేయట్లేదు. చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు దాంట్లో క్లియర్గా దాంట్లో ఉంటుంది, ఇతను మన పీటీ వారెంట్కి రిక్వెషన్ పెట్టాడు, దీంట్లో ఎంతవరకు ఇతని ప్రజెన్స్ అవసరమో, ఇందులో ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా లేదా, ఇందులో ఎందుకు దీన్ని తీసుకొస్తున్నారు అనేది క్లియర్గా కొంచెం అడిగేవారు గతంలో. ఇప్పుడు అదేం లేదు. అందులో మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తిని రిమాండ్లో ఉన్న వ్యక్తిని వేరే కేసులో వేరే మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి తీసుకొస్తున్నారంటే పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారంటే దాంట్లో ఖచ్చితంగా అతని మీద ఉన్న ఆ కేసులో ఆ కోర్టులో అతని మీద అభియోగాలను ఛార్జ్షీట్ వేయబడి ఆ అభియోగాలకి అతను సమాధానం చెప్పుకోవడానికి అతను పిలిపించాలి. రెండేంటే వేరే కేసులో అతను ఏదైనా సాక్షిగా ఉంటే ఆ సాక్షిగా అతన్ని విచారించడానికి మాత్రమే దాన్ని తీసుకురావాలి. కానీ ఇందులో ఒక క్లాజు ఏదో చిన్న క్లాజ్ ఉంది. ఆ చిన్న క్లాజ్ ఏంటంటే వేరే ఇతర కారణాలు ఏదైనా ఒక చిన్న క్లాజు. ఆ క్లాజులో మేము దాన్ని గుండు సూదంత కన్నం ఉంటే ఆ కన్నంలోంచి మేము వెళ్ళిపోయి చాలా మరి సంబంధిత వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి చాలా మరి ఎందుకు మన రాజమండ్రిలో హర్ష్ కుమార్ గారు ఏదో తనకు సంబంధం లేని కేసు ఒక బ్రాహ్మణులు ఇబ్బంది పడుతుంటే ఆ కేసులో అన్యాయంగా అతని మీద పోలీసు వారి మీద తిరగబడి 354 కేసు అట, మరి 353 కేసు అట, ఇలా రకరకాల సెక్షన్లు పెట్టేసి రిమాండ్ పంపించారు. రిమాండ్ పంపించిన తర్వాత ఒక బెయిల్ అయితే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేసేవారు, మళ్ళీ దానికి బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ వేసేవారు. మరి మ్యాజిస్ట్రేట్లు హైకోర్టు మరి ఇది ఎందుకు ఆలోచించట్లేదో తెలియదు. మరి కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం 41A CRPC లేదంటే 35(3) క్లాస్ 3 BNSS దీన్ని ఏంటంటే 7 సంవత్సరాల లోపు శిక్ష 7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే కేసుల్లో రిమాండ్ పంపక్కర్లేదు, రిమాండ్కి ఇవ్వక్కర్లేదు. కానీ మరి ఈ 7 సంవత్సరాల లోపులో కేసులకు కూడా మ్యాజిస్ట్రేట్స్ రిమాండ్ ఇచ్చేస్తున్నారు. కనీసం పోనీ ఆ పోలీసులు ఎవరైతే రిక్వెషన్ పెడుతున్నారో పీటీ వారెంట్కి రిక్వెషన్ పెడుతున్నారో ఇది అవసరం లేదయ్యా, మీరు 41 నోటీస్ సర్వ్ చేసుకోండి, మీరు కావాలంటే జైల్లో ఉన్నాడు కదా జైల్లో 41 నోటీస్ సర్వ్ చేసుకుని బెయిల్లో వచ్చిన తర్వాత అతను వచ్చి అటెండ్ అవ్వమని చెప్పండి అని చెప్పే అవకాశం మ్యాజిస్ట్రేట్స్కి ఉంది. కానీ మ్యాజిస్ట్రేట్స్ అలా చేయట్లే. పీటీ వారెంట్ వేయగానే ఆ రిక్వెషన్ వేయగానే వెంటనే దాని మీద పీటీ వారెంట్ ఇష్యూ చేసేస్తున్నారు. మరి ఆ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుంటున్నారో లేదో తెలియదు, అప్రూవల్ అవుతుందో లేదో తెలియదు, తీసేసుకుంటున్నారు, వారెంట్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ కొత్త కేసులో మళ్ళీ ఇంకొక 4-5 రోజులు అతను హెరాస్ చేయాలి కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీకి ఒక పిటిషన్ వేస్తున్నాం. ఆ పిటిషన్ మీద మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొచ్చి పోలీస్ కస్టడీలో 4-5 రోజుల నుంచి
మళ్ళీ అక్కడ అతను ఎన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేయాలి అన్ని రకాలుగా హ్యూమిలియేట్ చేసి మళ్ళీ తిరిగి కోర్టుకి పంపుతున్నారు. ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన సినారియో. అది గతంలో మాకు ఎప్పుడూ లేదు ఇలాంటిది. మేము కూడా పోలీసు ఉద్యోగం చేసాం. మరి ఇది కేవలం మరి ఇదేమి ఇన్వెస్టిగేషనో నాకు అర్థం కావట్లేదు. ఎక్యూజ్డ్ని అతను ఇంటరాగేషన్ చేసిన తర్వాత వచ్చే ఎవిడెన్స్ని బట్టి కేసు ఫైనలైజ్ చేస్తామంటే మరి జడ్జీలు కూడా ఎలా ఒప్పుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. మరి ఏదైతే పోలీస్ కస్టడీలో ఉండగా ఇచ్చిన స్టేట్మెంట్లు చక్కగా మార్నింగ్ ఎర్లీ మీడియాలో చక్కగా వచ్చేస్తుంది. మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చేస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద పెద్ద డిబేట్లు జరిగిపోతున్నాయి దాని మీద. మరి ఇదంతా ఏంటి? నాకైతే మరి చట్టాన్ని ఎందుకు గౌరవించాలి? సామాన్య మానవుడు ఎందుకు గౌరవించాలి? డబ్బులు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా. ఇది పరిస్థితి. మరి ఎలాగో ఇది ఎంతవరకు వెళ్తుందో మరి తెలియదు, భగవంతుడికి తెలియాలి. మరి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. అతని పరిస్థితి చూసి కూడా మరి మ్యాజిస్ట్రేట్లు మరి ఎందుకు ఆయనకి బెయిల్ ఇవ్వట్లేదో మరి అర్థం కాని విషయం అది. మరి 7 years అబోవ్ కేసులు మరి శిక్ష పడే కేసులు ఆయన మీది. మరి యాక్చువల్గా మరి లోతుగా వెళితే మరి ఆ అడ్వకేట్స్ ఎవరున్నారో నాకు తెలియదు. మరి లోతుగా వెళ్తే ఓకే, అతన్ని తీసుకున్నాడు, అతను కోర్టులో కన్ఫెషన్ ఇచ్చాడు. ఆ ఎస్సీ అన్న కుర్రాడు కోర్టులో కన్ఫెషన్ ఇచ్చి వచ్చిన తర్వాత బాబాయ్ నేను అలాగలేదు, నేను బెదిరించారు కాబట్టి నేను కన్ఫెషన్ ఇచ్చాను అని చెప్పిన వెంటనే అతని మీద ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసేసి మళ్ళీ వంశీ గారిని అరెస్ట్ చేసేసి రకరకాలుగా బాధలు పెడుతున్నారు. కాబట్టి ఆలోచించుకోండి, ఎవరైతే పోలీసు వారు దీంట్లో యాక్టివ్గా పనిచేస్తున్నారో, ఇలాంటి అకృత్యాలకి సపోర్ట్ చేస్తున్నారో మ్యాజిస్ట్రేట్లు కూడా ఆలోచించుకోండి. మీరు దయచేసి ఈ పీటీ వారెంట్లు ఇష్యూ చేసేటప్పుడు, రిమాండ్లకు పంపించేటప్పుడు మరి హైకోర్టులు, సుప్రీంకోర్టులు చాలా చెప్తున్నాయి మైండ్ అప్లై చేయమని. రిమాండ్ ఇచ్చేటప్పుడు మరి ప్రిజన్స్ అప్లై చేయమని చెప్తున్నారు. అయినా కానీ యాదాలాపంగా రిమాండ్స్ ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ప్రతి మానవుడు చాలా సఫర్ అవుతున్నారు. మనకి 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే మన ఇండియన్ న్యాయ సూత్రం అది దానికి భ్రష్టు పట్టిపోతుంది. ఆలోచించండి. విజ్ఞులైన న్యాయాధిపతులు మరియు పోలీసు వారు మరి విజ్ఞులైన ప్రజలు ఆలోచించి దీని మీద సరి అయిన నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు. థ్యాంక్ యూ.